గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఏకంగా ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నెల 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైంది. దీంతో విజయోత్సవాలు నిర్వహించారు. మీతో మీ ఎమ్మెల్యే పార్థసారథి పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదోని మండలం దానాపురంలోని గుడికట్టపై సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పార్థసారథితో పాటు టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ ఎవరు అంటూ ఎమ్మెల్యే పిలిచారు. ఆయన రాకపోవడంతో సర్పంచ్ ఏమైనా క్రిస్టియనా అంటూ ఆరా తీశారు. పక్కనే ఉన్న కృష్ణమ్మ ఆయన చెవిలో ఎస్సీ అని చెప్పారు. ఇంతలో సర్పంచ్ చంద్రశేఖర్ అక్కడికి వచ్చారు. అయితే స్టేజ్ దగ్గరే నిలబడాలని ఎమ్మెల్యే పార్థసారథి ఆ సర్పంచ్ కు సూచించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. దళిత సర్పంచ్ కావడంతోనే తాము నిలిచిన చోట నిలబెట్టారని, కాళ్ల వద్ద వేచి చూసేలా చేశారని విమర్శలు వచ్చాయి. దీనిపై కుల వివక్ష పోరాట సమితితో పాటు కుల సంఘాల ప్రతినిధులు రియాక్ట్ అయ్యారు. గత 2 రోజులుగా సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండటంతో ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సర్పంచ్ విషయంలో జరిగిన దానికి బాధపడిన ప్రతి ఒక్కరికి, దళిత సంఘాల ప్రతినిధులకు క్షమాపణ చెప్తున్నాను. నేను బీసీ వర్గం నుంచి వచ్చాను. దళితుల పట్ల వివక్ష చూపుతానని ఎలా అనుకుంటారు? ఎవరో కావాలని వీడియో వైరల్ చేస్తున్నారు. ఆదోని పురపాలక కార్యాలయంలో దళితుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న ఏకైక ఎమ్మెల్యేను నేనే అని అన్నారు పార్థసారథి. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే క్షమాపణ కోరిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సర్పంచ్ చంద్రశేఖర్ స్పందించారు. ఎమ్మెల్యే పిలవడంతోనే తాను స్టేజ్ ఎక్కాలనే ఉద్దేశంతోనే వెళ్లినట్లు చెప్పారు. కానీ ఎమ్మెల్యే పక్కన ఉన్న టీడీపీ నేత ఎస్సీ అని చెప్పడంతో కిందనే ఆపేసినట్టు తెలిపారు. అసలు అక్కడ కులం గురించి ఎందుకు అడిగారో వాళ్లకే తెలియాలని చెప్పారు. అసలు అలా ఎందుకు వ్యవహరించారో తెలియదన్నారు. కాగా దళిత సర్పంచ్ చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడంతో దళిత సంఘాలు శాంతిస్తాయో లేదో చూడాలి.